10th class students specific heat. So specific heat అంటే మెయిన్గా amount of heat is required to raise a temperature unit mass of time by 1 degree centigrade. అంటే ఒక స్పెసిఫిక్ హీట్ అనేది హీట్ మనం ఎంతైతే సప్లై చేస్తామో, అంటే ఇప్పుడు చూడండి, మిల్క్ వాటర్ ఓకేనా, సేమ్ హీట్ని అప్లై చేస్తున్నాం. సేమ్ హీట్ని అప్లై చేసినప్పుడు దేనికైతే ఎక్కువ హీట్ని సప్లై చేస్తామో, ఓకే, టు రైజ్ ద టెంపరేచర్, అంటే ఆ టెంపరేచర్ ఏమవ్వాలా, రైజ్ అవ్వాలి. అలా రైజ్ అయ్యే వాటిని మనం ఏమంటున్నామంటే స్పెసిఫిక్ హీట్ అని అంటున్నాం. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ యూనిట్ మాస్ ఆఫ్ టైమ్ బై 1 degree centigrade. దాన్ని ఏమంటున్నామంటే స్పెసిఫిక్ హీట్ అంటున్నాం. సిజిఎస్ యూనిట్ ఏం దీనికి, జౌల్ పర్ కేజీ. అంటే 1 calorie పర్ గ్రామ్ పర్ సెంటిగ్రేడ్కి వాల్యూ వచ్చి 4.186 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్గా 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి 1 మార్క్ క్వశ్చన్స్గా కానీ అడగచ్చు, సో లేదు ప్రాబ్లమ్స్లో కూడా అడగచ్చు. సో మెయిన్గా దీన్ని బేస్ చేసుకొని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెస్ షార్ట్స్ ఉంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందు మీరు స్పెసిఫిక్ హీట్ అంటే ముందు